యాక్చువల్‌గా ఒక క్రియేటివ్ పర్సన్‌కి మైండ్‌లో ఒక 100 థాట్‌లు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు పని చేసుకుంటా ఉంటాం. మైండ్‌లో థాట్స్ తిరుగుతూ ఉంటాయి. బట్ కొన్ని అలా పక్కన పెట్టేస్తాం. గొప్ప థాట్స్‌ని. సో, ఎప్పటినుంచో మీ మైండ్‌లో ఉన్న మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఆ! 'అగద' అనేది. హ్మ్. సో, అసలు ఈ లైన్ మీకు ఎప్పుడు క్రియేట్ అయింది మైండ్‌లో? లైను ముందరే ఉందండి. ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఒకటి డిఫరెంట్ దాదాపు చాలా ఉన్నాయి నా దగ్గర. ఇందులో హ్మ్. కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్ ఇది ఏదైనా చేద్దాం కానీ బడ్జెట్ ఎక్కువ అవుతది. హ్మ్. స్టార్సు లేకుండా ఇంత బడ్జెట్ ఎలా చేయగలం అనే టైంలో నాకు ఈ చిత్ర నిర్మాతలు కాశీ విశ్వలక్ష్మి గారు సినిమా చేద్దాం అనే ప్రపోజల్ వచ్చినప్పుడు సార్. నేను చెప్పాను ఏదో చిన్న చిన్న ఫిల్మ్స్ ఏదో చేసి మనం సినిమా అయిందనిపించుకొని మీరు సినిమా తీశారు. హ్మ్. తర్వాత అది దాన్ని పుష్ చేయలేక మనకు ఓపెనింగ్స్ రాక నేను నేను ఫామ్‌లో లేను. హ్మ్. అది రైటా కాదా? అసలు ఫస్ట్ అయితే డిస్కరేజ్ చేశాను వద్దని. హ్మ్. కానీ లేదండి చేద్దాం అన్నయ్య అందావిడ. అని అన్నప్పుడు ఇంకా సరే ఆ మాట తీసుకొని పర్లేదు బడ్జెట్ గురించి ఆలోచించేద్దాం. మీరు అన్నప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించొద్దు అనే మాట అన్నప్పుడు సరే ఓకే. అని చెప్పి అప్పుడు నా ఈ స్టోరీని అప్పుడు దాన్ని ఎన్నుకున్నాం. సార్. ఈ అయితే ఈ స్టోరీని ఎన్నుకొని ఇంకా అది రఫ్‌గానే ఉంది ఐడియా. హ్మ్. దాన్ని అక్కడి నుంచి ఒక 6 మంత్స్ ఎంతో దాని మీద కూర్చొని గట్టిగా దాని మీద ప్రయత్నం చేసి ఒక టీమ్‌ని పెట్టుకొని అట్లా చేసి నాకు ఈ కథ అయిన దగ్గర నుంచి కూడా క్యారెక్టర్ మహాదేవి అనే క్యారెక్టర్ కూడా నాకు డైరెక్ట్‌గా కామాక్షి తప్ప ఇంకెవరు నాకు రాలే మైండ్‌లోకి. సార్. కామాక్షి భాస్కర్‌లా అవును. తప్ప నాకెవరు మైండ్‌లోకి రాలా. సో తనని పిలిపించి ఏమ్మా ఇది లైన్ ఇది ఐడియా ఇది ఏంటి అని అంటే వెంటనే అమ్మాయి తను మీ సినిమాలో చేయడం నా డ్రీమ్ అండి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెరుగుతా మీ సినిమాలు చూస్తూ ఉన్నాను. ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్ అండి. నా బెస్ట్ నేను ఇస్తాను అని చెప్పిస్తాను. బట్ అది మాట్లాడిన తర్వాత కూడా ఇంకొక 5 నెలలు 6 నెలలకి తన డేట్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళ మేనేజర్స్ వాళ్ళు. నేను చెప్పలా. మొత్తం అంతా ఒక రఫ్ ఐడియాగా నాకు కొంచెం స్ట్రెంగ్త్ అనిపిస్తేనే చేద్దాం. ఎందుకంటే ఎక్కడో నాకు అనిపించింది నాకు ఒక దేవుడు పంపించిన ఒక వరం లాగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని వచ్చిన పీపుల్ ఉన్నారు నాకు. సో ఎక్కడో ఒక అండ ఉంది. దీన్ని వెళ్ళొచ్చు ముందుకి. కొంచెం భయం లేకుండా వెళ్దాం. ముందు నుంచి కూడా నేను ఒక నిర్మాతగా భయం లేకుండానే వెళ్ళాను. అయ్యో! అది మీరు చెప్పాల్సిన స్టార్ అవసరం అయినా లేదు. అవును. కాకపోయినా అవును. వెళ్ళాను. సో అదే దృక్పథం అనేది మా సోదరికి ఉండడం అనేది హ్మ్. నేను అలాగే పెట్టి స్టార్ట్ చేయండి అన్నయ్య అన్నా కూడా నేను స్టార్ట్ చేయలే. మెల్లగా టైం తీసుకున్నాను. కొడితే మళ్ళీ కుంభస్థలాన్ని కొట్టాలనే ఉద్దేశంతోటే ఉన్నాను. అది అంటే అవ్వాలని కోరుకుంటున్నాను. మనమేమి వీఆర్ నాట్ యూనో ఏదో దేవుడు కాదు నేను. బట్ అట్లీస్ట్ నా ప్రయత్నం నేను అంటే 100కి 100% ట్రై చేద్దాం. అది కరెక్ట్ పాత్‌లో ఉంది సార్. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయినాక చాలామంది అంటే కథ పరంగా కాదు గానీ వైబ్ అనేది ఒకటుంటది. Right. ఆ 'దేవి' సినిమా చూసిన ఆ వైబ్ వస్తుంది. ఆ. ఆ ఫీల్ కలుగుతుంది. ఆ ఎమోషన్ వస్తుంది అని చెప్పి మీడియా వాళ్ళు ఎంతమంది జర్నలిస్టులు చెప్పారంటే బయట జనాలు ఓకే. జర్నలిస్టులు చెప్పడం కొంచెం కొత్త. ఒక సినిమా గురించి అంత గొప్పగా మాట్లాడడం. ఎక్కడ నెగెటివ్ లేదు. లేదు. ట్రోలింగ్ లేదు ఎక్కడ. లేదు. అది నిజంగా నా అదృష్టం. అంటే నేను ఓపెన్‌గా అడుగుతున్నాను. 'దేవికి' ఈ సినిమా 2 అనుకోవచ్చా? లేదంటే 'దేవికి' దీనికి లేదండి. సంబంధం దేవి అనేది అది ఆ పార్ట్ అది వేరండి. హ్మ్. అది నేను ఇంకో నిర్మాతకు చేస్తున్నాను అది. అవునా 'దేవి 2'? పేరు చెప్పను ఇప్పుడు. హ్మ్. అది వేరండి. అది ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అది కరెక్ట్ హీరోయిన్ దొరకాలి దానికి చేయాలి. ఓకే. బట్ ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. హ్మ్. కానీ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాగా చేద్దాం అని కూడా నాకు ఐడియా లేదు. హ్మ్. అంటే ఎందుకు కంపేర్ చేస్తారంటే జనం నేను 'దేవి' అనేది ఒక సెన్సేషన్. అప్పట్లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అది. సార్. దట్ ఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. 'దేవి'. చాలా ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి. అప్పటికి అలాంటి ఫిల్మ్స్ కొన్ని పాము మీద కానీ, అమ్మవార్ల మీద కానీ రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ్ వరకే పరిమితం అయ్యారు అవి. నేను అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేశాను ఆ సినిమాని. సార్. ఎందుకో అనిపించింది. అలా చేయాలనిపించింది. అది దట్ వాజ్ ఎ సెన్సేషన్ అది. సో అట్లా ఈ ఫిల్ము దానికి దగ్గరగా తీసుకురావడే చేసే ప్రయత్నం నేను చేయలే. దీని కథ వేరు.
దీని కథ కమామిషు ఇది వేరు టోటల్గా. ఓకే. For more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.